హలో అండి. జేఈ మెయిన్ 2025కి సంబంధించిన అప్డేట్స్ మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు ఎవరైతే సెషన్ 1 ఎగ్జామ్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ గూడా ఈ వీడియో తప్పకుండా చూడాలి. అండ్ అదేవిధంగా మన ఛానల్‌ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ గూడా వస్తూ ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి, కఠినంగా జేఈ మెయిన్ చివరి రోజు ప్రశ్నపత్రం అని జెప్పేసి మనకొక న్యూస్ అయితే వచ్చింది. సో, మనకి ఆహ్, 22, 23, 24 ఫస్ట్ ఒక 3 డేస్ ఎగ్జామ్ జరిగింది. తర్వాత 28, 29 రోజుల్లో గూడా మనకి ఎగ్జామ్ జరిగింది. అండ్ 30వ తారీఖేమో పేపర్ 2 జరిగింది గదా! సో, మొత్తం అన్ని ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. అన్ని సెషన్స్ అయిపోయాయి. సో, మొత్తం సెషన్స్ కలిపి మనకి 5 రోజులు. పేపర్ 1 వచ్చేసి 5 డేసు 2 సెషన్స్ చొప్పున 10 సెషన్స్ జరిగాయి ఎగ్జాము. సో, ఈ 10 ఎగ్జామ్స్‌లో 10 సెషన్స్‌లో లాస్ట్ రోజు మాత్రం చాలా టఫ్‌గా పేపర్ వచ్చిందని జెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో, ఈ నెల ఉదయం 28 ఉదయం జరిగిన పరీక్ష కఠినమని అనుకున్నామని, కానీ బుధవారం రెండో షిఫ్ట్ ప్రశ్న పత్రంలో 3 సబ్జెక్టులకు ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని తెలిపారు. టాపర్లకు కూడా దాంట్లో 300కి 280 దాటడం కష్టమన్నారు. సో, ఇదే అండి పరిస్థితి. మరి మీకు ఎలా ఉంది? మీరు ఎగ్జామ్ రాసుంటారు గదా! మీ పిల్లలు గాని, మీరు గాని రాసుంటారు. సో, మీకు రాసిన వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది? కఠినంగా ఉందా? లేకపోతే బానే ఉందా? ఈజీగా, మోడరేట్‌గా ఎలా ఉంది మీకు అనేది మీరు కూడా కింద మన వీడియో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో దట్ అందరికీ తెలుస్తుంది. ఇకపోతే మనకి వీటికి సంబంధించి కీ వచ్చేసి మనకొక 3, 4 డేస్‌లో కీ గూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్స్ అన్నిటికి గూడా. దాన్ని బట్టి మనము మనకి ఎంత మార్క్స్ రావచ్చు అనేది గూడా మనం ఆ కీ చూసుకొని అప్రాక్సిమేట్‌గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, వచ్చిన ఆ స్కోర్స్‌ని బట్టి మనకి దాదాపు ఫిబ్రవరి 12న జాతీయ పరీక్షల సంస్థ అదే ఎన్‌టీఏ స్కోర్స్ అండ్ పర్సెంటైల్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో, దానిపై అభ్యంతరాలు గూడా ఏమైనా ఉంటే మనము తర్వాత క్లెయిమ్ జేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది మనకి దీనికి సంబంధించిన న్యూస్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇప్పుడు కీ రిలీజ్ చేయకముందు గూడా చాలామంది ఇంటికెళ్ళిన తర్వాత ప్రైవేట్‌గా బయట కొంతమంది కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, కొన్ని కోచింగ్ సెంటర్స్ గానీ రిలీజ్ చేసిన కీతోని గూడా మీరు చెక్ చేసుకొనే ఉంటారు. మీకెన్ని మార్క్స్ రావచ్చు అనే దాన్ని బట్టి మీకు ఎంత స్కోర్ రావచ్చు అనేది గూడా మనం ఒకసారి చూద్దాము నెక్స్ట్ స్లైడ్‌లో. మీరు ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కీ చూసుకోండి. ఆ కీ చూసుకున్న తర్వాత మీకొచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఓకే. వాటికి మీకొచ్చే అప్రాక్సిమేట్‌గా మీకొచ్చే మార్క్స్‌ని బట్టి మీ పర్సెంటైల్ ఎంత ఉండొచ్చు అనేది గూడా మనం ఇక్కడ అప్రాక్సిమేట్‌గా టెంటేటివ్ ఇది ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ఎక్స్‌పెక్టెడ్ పర్సెంటైల్స్. కాబట్టి మీరు ఈ టేబుల్ అంతా చూసుకున్నట్లయితే ఇక్కడ టాప్‌లో 300-281 కానీ మీకు ఒకవేళ ఈ రేంజ్‌లో మీకు మార్క్స్ వచ్చినట్లయితే మీ పర్సెంటైల్ 100 నుంచి 99.99989145 వరకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత 271-280 మధ్యలో ఉన్నట్లయితే 99 ఈ రేంజ్ నుంచి 99.994681 నుంచి 99.997394 ఈ విధంగా మీరు మీ మార్క్స్, మీ స్కోరు ఎంత రావచ్చు అనేది మీరు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 220 అలా వచ్చాయనుకుందాం. అంటే మీరు ఈ రేంజ్‌లో ఉంటారు. 211 నుంచి 220 ఈ రేంజ్‌లో ఉంటారు కాబట్టి మీ పర్సెంటైల్ ఈ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. లేదు మనకి ఒక 90-100 మధ్యలో వస్తాయి మార్క్స్ అని అనుకుంటే చూడండి మీ పర్సెంటైల్ 94.99 నుంచి 96 రేంజ్‌లో ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉంది. కాబట్టి ఈ స్క్రీన్‌ని మీరు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదంటే పాజ్ చేసి చూసుకోండి. మీ స్కోరు ఎంత రావచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసుకున్నా పర్వాలేదు. లేదనంటే ఎన్‌టీఏ వాళ్ళు మళ్ళీ కీ రిలీజ్ చేస్తారు కదా! రిలీజ్ చేసిన తర్వాత కూడా మీరు మీ ఎగ్జామ్ మీరేదైతే ఆన్సర్ చేశారో దాని ప్రకారంగా మీరు కీ చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ రావచ్చు, ఎంత స్కోర్ రావచ్చు అనేది చూసుకోండి. ఆ స్కోర్‌ని బట్టి మీకు ఎంత పర్సెంటైల్ రావచ్చు అనేది కూడా మీకు ఈ టేబుల్‌ని బట్టి తెలుస్తుంది. ఓకే. దీని తర్వాత మీకు ఎంత స్కోర్ వస్తే ఎంత పర్సెంటైల్ వస్తే ఆ పర్సెంటైల్‌ని బట్టి మీకు అంటే సెషన్ 2 కూడా ఉంది మనకి. ఇప్పుడు మీరు దీంట్లో తక్కువొచ్చాయని గాని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. సెషన్ 2 ఏప్రిల్‌లో ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేయొచ్చు మీరు. సో, రెండిట్లో ఏది బెస్ట్ ఉంటుందో ఆ స్కోర్‌ని తీసుకొని మీకు ర్యాంక్ అనేది అసైన్ చేస్తారు. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు అడ్మిషన్ కౌన్సెలింగ్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, దాని ప్రకారంగా మనకి
ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జేఈ మెయిన్ ఓన్లీ మనకి ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు, జిఎఫ్టిఐస్ ఈ 3 ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కావాలంటే జేఈ మెయిన్ సరిపోతుంది. లేదు జేఈ అడ్వాన్స్డ్ కూడా రాసి మనం ఐఐటీలో సీట్ కావాలనుకుంటే జేఈ అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అవ్వాలి. సో జేఈ అడ్వాన్స్డ్ రాయాలి అని అంటే ముందు మీరు జేఈ మెయిన్లో టాప్లో ఉండాలన్నమాట. జేఈ మెయిన్ మొత్తం 12 లక్షల మంది దాకా రాస్తున్నారు. దాంట్లో మీరు టాప్లో ఉన్నట్లయితే, టాప్ ఎంతలో ఉండాలి, 2,50,000 మందిలో ఉంటే, టాప్ 2.5 lakhsలో ఉన్నట్లయితే మీరు జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో అలా రాసిన వాళ్ళల్లో మళ్ళీ వాళ్ళకి జేఈ స్కోర్ను బట్టి, అదే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ను బట్టి దెన్ వాళ్ళకు కూడా ర్యాంక్స్ అనేవి అసైన్ చేస్తారు. దాని ప్రకారంగా ఐఐటీస్లో అడ్మిషన్ అదంతా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన స్కోర్ను, పర్సంటైల్ని అండ్ బట్టి ర్యాంకు ఎంత ఉండొచ్చు అనేది కూడా మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. దాని ప్రకారంగా అసలు మనకి ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాము. సో ప్రస్తుతానికైతే ఇది మనకి ఉన్న అప్డేట్. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.